ఈమెకు ఆమె పార్ట్నర్ తోటి కంపారిజన్స్ వస్తుంటాయి వేరే వాళ్ళతో. కాబట్టి ఈమె హ్యాపీగా ఉండదు, తర్వాత ఆమె చేసుకున్నది కూడా ఉండడానికి ఛాన్సే లేదు అని దానిలో వస్తుంది. అంటే ఒక అమ్మాయి జీవితంలో ఈ రెండే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక. ఫస్ట్ ఫాదరు, ఆ తర్వాత ఫస్ట్ ఇంటర్ కోర్స్. అది ఒకవేళ హస్బెండ్ అయితే వాళ్ళ బాండింగ్ చాలా పర్ఫెక్ట్లీ రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక డైవర్స్ అని, మిస్అండర్స్టాండింగ్స్ అని, లేదనంటే ఈ గొడవలు, కొట్లాటలు ఇవన్నీ ఎంత జరిగినా కానీ అన్నీ సర్దుబాటు అవుతాయి వాళ్ళ మధ్యన. ఎందుకంటే అక్కడ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది. ఫస్ట్ వాడే ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఇంత విరివిగా, ఇంత వేగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే అది వీళ్ళతో లేకపోవడమే. ఫస్ట్ ఇంటర్ కోర్స్ అనేది పార్ట్నర్తో లేకపోవడం వల్లనే జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎర్లీగా మ్యారేజెస్ చేయడం వల్ల ఇది కొంచెం ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. లేదనంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మరీ ఇంత లేట్ మ్యారేజెస్ అనే దాన్ని మనం ఎంత మాత్రం ఎంకరేజ్ కూడా చేయలేము. అది సొసైటీకి ఎంత మాత్రం మంచిది కాదు. లేడీకి ప్రైమ్ ఏజ్ అనేది 18 to 28 లోపలనే ఉంటుంది, యాక్చువల్లీ 25. ఆ తర్వాత ఆమె యొక్క బయాలజికల్ క్లాక్ అనేది షట్ డౌన్ అవడానికి దారి తీస్తుంటుంది. సో మ్యారేజ్ అనేది పురుషుని కంటే స్త్రీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమెకి దాని యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. సో ఈ విషయంలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది.